వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. తెలంగాణ పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే పాలిసెట్ రాశారో వాళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయింది. సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కొంతమంది ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వకుండా మిస్ చేసుకుని సెకండ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో సెకండ్ కౌన్సిలింగ్ అండ్ ఫైనల్ కౌన్సిలింగ్, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది అంటే 7వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 7వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. సో దాని యొక్క డీటెయిల్స్ అనేది ఒకసారి చూద్దాం. అట్ ద సేమ్ టైం మీరు ఫస్ట్ ఇయర్లో పాలిటెక్నిక్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఫైనల్ ఇయర్ వరకు కూడా మనం ఒక ప్లాన్ అని మన ఛానల్ తరపున, మన ఇన్స్టిట్యూట్ తరపున కూడా ఒక ప్లాన్ అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఈ సెట్ అండ్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కింద. మీరు ఆ వీడియో కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది. ఒకసారి చూడండి, మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. నా కమింగ్ టు దిస్ వీడియో, సెకండ్ కౌన్సిలింగ్ వచ్చేసరికి 7వ తారీఖు నుంచి ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్, హెల్ప్ లైన్ సెంటర్స్, ఇదంతా కూడా ఎవరైతే ఫర్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే ఈ యొక్క ప్రాసెస్ ఎవరైతే అసలు అటెండ్ అవ్వలేదో వారు ఈ 2 రోజుల్లో 7, 8 తారీఖుల్లో మీరు ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయాలి. ఆన్లైన్లో పేమెంట్ కట్టాలి. నెక్స్ట్ హెల్ప్ లైన్ సెంటర్ బుక్ చేసుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి. ఓకే, అది 7, 8 తారీఖుల్లో. అది అయిన తర్వాత మీరు మీ యొక్క సర్టిఫికేట్లు అనేది వెరిఫై చేసుకోవాలి 9వ తారీఖున. ఓకే, ఒకే ఒక్క రోజున వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. ఎక్కడ ఆల్రెడీ స్లాట్ ఎక్కడైతే బుక్ చేసుకున్నారో హెల్ప్ లైన్ సెంటర్స్లో అక్కడికి వెళ్ళి చేసుకోవాలి. తర్వాత ఎక్సైజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి 9 నుంచి 10వ తారీఖు వరకు. ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిందో వాళ్ళు డైరెక్ట్గా ఈ స్టెప్కి వచ్చేసేయచ్చు. అంటే 9వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చేయాలి. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి, ప్రాసెసింగ్ ఫీ కట్టాలి, సర్టిఫికేట్స్ ఆన్లైన్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఓకే, ఈ ఎక్సైజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి, కాలేజీ యొక్క ఆప్షన్స్ పెట్టుకోవడానికి 9వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు లాస్ట్ ఆ 2 రోజులే ఉంటుంది. 10వ తారీఖున ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. సేమ్ యాజ్ యూజువల్గా మీకు అంతకుముందు మెసేజెస్ ఎలా అయితే వచ్చినాయో సీట్ అలాట్మెంట్ 13వ తారీఖున సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత మళ్ళా 13 నుంచి 15వ తారీఖు లోపు ఫీ కట్టాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ త్రో వెబ్సైట్ ఇవ్వాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ టు ద అలాటెడ్ కాలేజెస్ వచ్చేసరికి 13వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా కాలేజెస్ దగ్గర రిపోర్ట్ ఇవ్వాలి. లాస్ట్ డేట్ ఎట్ కాలేజ్ జాయినింగ్ వచ్చేసరికి 17వ తారీఖున, 17/7/2024. ఓకే, నెక్స్ట్ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 15/7/2024 నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు 15, 16, 17 తారీఖుల్లో. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసరికి 18/7. అకాడమిక్ సెషన్ వచ్చేసరికి 15/7. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 18/7 అనమాట. సో ఇది దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్. ఇంకా మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదైనా ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల పొరపాటు అవడం వల్ల మీకు ఇబ్బంది కలిగి మీకు నచ్చినటువంటి కాలేజీలో మీకు నచ్చినటువంటి బ్రాంచ్ కనుక వచ్చినట్లయితే మీరు మాకు తెలియజేస్తే మీకు కొంత హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఈ సెట్కి సంబంధించిన అంటే పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ జాబ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి సంబంధించిన దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూడకపోతే కనుక చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తే మీరు మన ఛానల్కి బెనిఫిట్ అవుతుంది. ఏ విధంగా అంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మేము కూడా ఇంకా ఎక్కువ అప్డేట్స్ మీకు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది, ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ.